హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 26 జరిగిన సెకండ్, థర్డ్, ఫోర్త్ షిఫ్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వన్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ బేస్డ్ ఆన్. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది దేని బేస్ చేసుకొని తయారు చేశారంటే అటామిక్ నెంబర్ అండి. అటామిక్ నంబర్ని బేస్ చేసుకొని దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కేరళ క్లాసికల్ డ్యాన్స్. కేరళ క్లాసికల్ డ్యాన్స్ ఏంటంటే మోహిని అట్టం అండి. ఇది ఏ విధంగా అడిగారంటే క్వశ్చన్, మోహిని అవతారం ధరించి చేసే నాటకం ఏంటంటే అట్లా అడిగారంట. సో మోహిని అట్టం అంటే స్త్రీ రూపం అండ్ మోహిని రూపము ధరించి ఈ నృత్యం అనేది ప్రదర్శిస్తారండి. నెక్స్ట్ వన్, సంతోష్ ట్రోఫీ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్. అంటే ఈ సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్కి సంబంధించిందండి. నెక్స్ట్ వన్, ఫ్లెమింగో ఫెస్టివల్ సెలబ్రేట్ ఇన్ విచ్ స్టేట్. అంటే ఏపీ స్టేట్లో ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. పుల్కాట్ లేక్ దగ్గర నేలపట్టు బర్డ్ శాంక్చురీ దగ్గర ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారండి మన ఏపీ స్టేట్లో. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ద సెన్సస్ 2011. 2011 సెన్సస్ ప్రకారము ఇండియా యొక్క జనసాంద్రత ఎంత? 382 స్క్వేర్ కిలోమీటర్ అండి. 382 పర్ స్క్వేర్ కిలోమీటర్. నెక్స్ట్ వన్, హైయెస్ట్ డెన్సిటీ స్టేట్ వచ్చేసి బీహారు, 1102 మెంబర్స్ అయితే పర్ స్క్వేర్ కిలోమీటర్కి అయితే ఉంటారు. లోయెస్ట్ డెన్సిటీ స్టేట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండి, 17 మెంబర్స్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు 2011 సెన్సస్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా అని అడిగారంట. లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 74.04%. మేల్ లిటరసీ వచ్చేసి 82.14% అండి. అదేవిధంగా ఫీమేల్ లిటరసీ విషయానికి వచ్చినట్లయితే 65.46% అండి. హైయెస్ట్ లిటరసీ స్టేట్ వచ్చేసి కేరళ, లోయెస్ట్ లిటరసీ స్టేట్ వచ్చేసి బీహార్ అండి. సో మీరు పాపులేషన్ సెన్సస్ గురించి, పాపులేషన్ సెన్సస్, ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వాటిని వాయించే వాళ్ళు, ఇందులో వాయించే వాళ్ళ ఫేమస్ పర్సన్స్ ఎవరు, ఇంకా డ్యాన్సెస్, ఇంకా అట్లా పోతే ఈ ఎకనామిక్స్లో పంచవర్ష ప్రణాళికలు అండ్ ఆర్టికల్స్ సంబంధించి ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ అడుగుతున్నారండి. ఇంకా అపాయింట్మెంట్స్, హూ ఇస్ హూ సంబంధించి. సో మీరు క్వశ్చన్స్ అనేది బాగా గమనించండి. దాని ప్రకారం మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళండి. మీకు కొంచెం మార్క్స్ మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్, బస్తర్ దసరా ఫెస్టివల్ సెలబ్రేట్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. అంటే ఛత్తీస్గఢ్లో అయితే ఈ బస్తర్ దసరా ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్, వేర్ ఈజ్ ద సెలబ్రేట్ జాతర ద మెయిన్ ఫోక్ డ్యాన్స్ అండి. ఈ జాతర అనే డ్యాన్స్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే వెస్ట్ బెంగాల్లో జాతర అనే ఫోక్ డ్యాన్స్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్, సంజయ్ కుమార్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్. ఈ సంజయ్ కుమార్ ఏ స్పోర్ట్కి సంబంధించిన పర్సన్ అంటే రెజ్లింగ్ అండి. నెక్స్ట్ వన్, హూ అపాయింట్స్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అయితే అపాయింట్ చేస్తారు. నెక్స్ట్, వెన్ డిడ్ ఇండియా ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్. ఎప్పుడు ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫస్ట్ స్టార్ట్ అయిందంటే 1857 సిపాయిల తిరుగుబాటు అండి. అప్పుడైతే మన ఇండియా యొక్క ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది స్టార్ట్ అయింది 1857 సిపాయిల తిరుగుబాటు. నెక్స్ట్ వన్, హౌ మెనీ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు అన్స్కిల్డ్ వర్కర్స్ గెట్ అండర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ స్కీమ్ అండి. ఈ స్కీమ్ ద్వారా ఎన్ని రోజులు పని దినాలు అనేది మనకు లభిస్తాయని అడిగారు. ఆ పథకం ద్వారా 100 days అండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ బ్రహ్మోత్సవ సెలబ్రేట్. ఏ స్టేట్లో బ్రహ్మోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటారంటే తిరుమల, ఆంధ్రప్రదేశ్ అండి. వెంకటేశ్వర స్వామికి సంబంధించి బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి తిరుమలలో. సో ఆన్సర్ వచ్చేసి తిరుమల, ఆంధ్రప్రదేశ్. సోనాల్ మాన్సింగ్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ క్లాసికల్ డ్యాన్స్. అంటే ఈ సోనాల్ మాన్సింగ్ వచ్చేసి భరతనాట్యం అండ్ ఒడిస్సీలో అయితే ఫేమస్ పర్సన్. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్. అయితే ఇక్కడ 2 వాక్యాలు ఇచ్చేసి మ్యాచ్ రైటా తప్ప అని అడిగారంట. తజేంద్ర పాల్ షార్ట్ పుట్, మను బాకర్ షూటింగ్. ఈ తజేంద్ర పాల్ అనే ఆయన షార్ట్ పుట్కి సంబంధించి పర్సన్, మను బాకర్ వచ్చి షూటింగ్ సంబంధించిన పర్సన్ అనమాట. 2 కూడా కరెక్టే. సో బౌత్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ వన్, విచ్ డ్యాన్స్ బిలాంగ్స్ టు దేవదాసి కల్చర్ అండి. ఏ డ్యాన్సు దేవదాసి కల్చర్కి రిలేటెడ్గా ఉందంటే భరతనాట్యం అండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ కంబాలా ఫెస్టివల్ సెలబ్రేట్. ఏ స్టేట్లో కంబాలా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారంటే కర్ణాటక స్టేట్లో అండి. ఇది ఒక బఫెలో ఫెస్టివల్ అనమాట, బఫెలో రేస్.
నెక్స్ట్ వన్, హూ wrote ద ఒరిజినల్ కాపీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఈ ఒరిజినల్ కాపీ కాన్స్టిట్యూషన్ని ఒరిజినల్ కాపీని రాసింది ఎవరంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ స్టేట్ అండి? ఏ స్టేటు ఎక్కువగా అక్షరాస్యత మేల్ ఫీమేల్ అక్షరాస్యత ఎక్కువగా కలిగిన స్టేట్ ఏదంటే కేరళ అండి. కేరళలో అక్షరాస్యత వచ్చేసి 94%, అందులో మేల్కు సంబంధించి 96.11%, ఫీమేల్కి సంబంధించి 92.07% అండి. సో హైయెస్ట్ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ స్టేట్ ఏదంటే కేరళ. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ మేడ్ ద నేషనల్ ఐకాన్ బై ద ఎలక్షన్ కమిషన్ ఫర్ ఓటర్ అవేర్నెస్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్ 2024 అండి. ఎలక్షన్ కమిషన్ ఎవరిని ఎలక్షన్ కమిషన్కి ఐకాన్గా నియమించిందంటే 2024 లోక్సభ ఎలక్షన్స్కి సచిన్ టెండూల్కర్ అండి 22 ఆగస్ట్ 2023 నియమించింది. నెక్స్ట్ వన్, ఇన్ హౌ మెనీ పార్ట్స్ హ్యాస్ ద ప్రీ హిస్టారిక్ స్టోన్ పీరియడ్ బి డివైడెడ్ అండి? ఈ స్టోన్ పీరియడ్ ఎన్ని భాగాలుగా డివైడ్ అయిందంటే 3: పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ అండి. ప్రాచీన రాతియుగము, మధ్య రాతియుగము, కొత్త రాతియుగం అని 3 భాగాలుగా డివైడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిలేటెడ్ టు కరెన్సీ అండి? కరెన్సీకి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? మనీ సప్లై చేంజ్ ఇన్ స్టాక్ అండి. స్టేట్మెంట్ 1 ఇది. ద టోటల్ వాల్యూ సర్క్యులేటింగ్ అమాంగ్ ద పీపుల్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఈజ్ కాల్డ్ మనీ సప్లై. ఓకే, మనీ అనేది పీపుల్స్ మధ్య సర్క్యులేట్ అయితే దాన్ని మనీ సప్లై అంటారు. ఇది కరెక్ట్. మనీ సప్లై చేంజ్ ఇన్ స్టాక్ ఇది కూడా కరెక్ట్ అండి. సో 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ద థర్డ్ 5-year ప్లాన్ ఎండెడ్? థర్డ్ 5-year ప్లాన్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 1966లో ఎండ్ అవ్వడం జరుగుతుందండి. స్టార్ట్ అయింది మటుకు 1961 to 1966 అంటే 5 years ఉంటుంది డ్యూరేషను. సో ఎండ్ అయ్యేది 1966కి ఎండ్ అవుతుందండి. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ఒడిస్సా? ఒడిస్సా స్టేట్ యొక్క గవర్నర్ ఎవరనే క్వశ్చన్ అయితే అడిగారు. రఘుబార్ దాస్ అండి 31 అక్టోబర్ 2023 అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇంకా ఎవరైనా కొత్తగా అపాయింట్ అయిన సీఎంలు కావచ్చు, గవర్నర్స్ కానీ అడుగుతూ ఉంటారండి. ఒకసారి ఇది చూసుకోండి. ప్యాటర్న్ అయితే ఇదే విధంగా ఉంటుంది, ఏం పెద్దగా ఏం చేంజ్ అవ్వదండి. సో మీరు దీన్ని ఫాలో అయితే మీకు మంచి మార్కులు రావచ్చు అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ RRTS విచ్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ బై ద PM ఇన్ UP అక్టోబర్ 2023 అండి. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ RRTS అని అడిగారు. రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అండి. రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఫుల్ ఫామ్, RRTSకి ఫుల్ ఫామ్. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 21 రిలేటెడ్ టు. ఈ ఆర్టికల్ 21 అనేది దేనికి సంబంధించిందంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండి. ఈ ఆర్టికల్ 21 దేని గురించి చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి అయితే చెప్తుందన్నమాట. నెక్స్ట్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ హూస్ పీరియడ్ వాజ్ ద విడో రీమ్యారేజ్ యాక్ట్ ఇంప్లిమెంటెడ్ అండి? ఎవరి టైంలో ఈ విడో రీమ్యారేజెస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందంటే లార్డ్ కానింగ్ అండి. 1856లో ఈ లార్డ్ కానింగ్ పీరియడ్ టైంలో ఈ విడో రీమ్యారేజెస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సస్ అండి? 2011 జనాభా లెక్కల ప్రకారం లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా యొక్క లిటరసీ రేట్ ఎంత? 74.04% అండి. ఇందులో మేల్ యొక్క లిటరసీ రేట్ వచ్చేసి 82.14%, ఫీమేల్ లిటరసీ వచ్చేసి 65.46% అండి. నెక్స్ట్ వన్, లీగ్ వాలీబాల్ గేమ్స్ ఆర్ ఆల్వేస్ ప్లేడ్ టు హౌ మెనీ పాయింట్స్ అండి? ఇప్పుడు వాలీబాల్కి సంబంధించి ఎన్ని పాయింట్స్కి మ్యాచ్ జరుగుతుందంటే 25 పాయింట్స్కి అయితే మ్యాచ్ జరుగుతుందండి. కానీ బీచ్ వాలీబాల్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ బీచ్ వాలీబాల్ అని పడుతుంది, మిస్టేక్ పడ్డది. బీచ్ వాలీబాల్ 21 పాయింట్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద కంపోజర్ ఆఫ్ మేరే స్వప్నోకి రాణి కబ్ ఆయేగి సాంగ్ అండి? మేరే స్వప్నోకి రాణి కబ్ ఆయేగి సాంగ్ని
ఎవరు కంపోజ్ చేశారు అని అడుగుతున్నారు. సచిన్ దేవ్ బర్మన్ అండి. ఈ మూవీ పేరు వచ్చేసి ఆరాధన, హిందీ మూవీ. ఈ పాటని కంపోజ్ చేసింది సచిన్ దేవ్ బర్మన్. సాంగ్ వచ్చేసి మేరే మేరే స్వప్నకి రాణి కబ్ ఆయేగి. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 149 రిలేటెడ్ టు. ఈ ఆర్టికల్ 149 అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి అయితే ఈ ఆర్టికల్ 149 తెలియజేస్తుందండి. నెక్స్ట్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ప్లే విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే షెహనాయి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారంటే షెహనాయి అండి. నెక్స్ట్, రాజ్యసభ క్యాండిడేట్ రిక్వైర్డ్ ఏజ్ అండి. రాజ్యసభకు పోటీ చేయాలంటే ఒక పర్సన్కి ఎన్ని ఏళ్ళు మినిమం ఉండాలంటే 30 years అనేది నిండి ఉండాలండి. నెక్స్ట్ వన్, ప్రకాష్ పదుకునే బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్ అంటే ఈయన బ్యాడ్మింటన్కి సంబంధించిన ప్లేయర్ అండి. నెక్స్ట్ వన్, ఏషియా కబడ్డీ ఛాంపియన్షిప్ 2023 విన్నర్ వచ్చేసి భారత్, రన్నర్ అప్ వచ్చేసి ఇరాన్ అండి. ఓకేనా. ఇప్పుడు 42-32 అంటే 10 points లీడ్స్ మనం అయితే గెలవటం జరిగిందండి. నెక్స్ట్ వన్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది కేరళలో అయితే ఉందండి. నెక్స్ట్ వన్, నీరజ్ చోప్రా బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్ అంటే ఈ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో సంబంధించిన పర్సన్. నెక్స్ట్ వన్, హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేట్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్లో సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ ఇస్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరంటే రాజీవ్ కుమార్. ఈయన 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండి. నెక్స్ట్ వన్, ఐసీసీ అండర్-19 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే ఇది సౌత్ ఆఫ్రికాలో జరిగిందండి. విన్నర్ వచ్చి ఇండియా, రన్నర్ వచ్చేసి ఇంగ్లాండ్ అండి. విన్నర్ వచ్చేసి ఇండియా, రన్నర్ వచ్చి ఇంగ్లాండ్. నెక్స్ట్ వన్, 2025 అంటే ఈ ఐసీసీ అండర్-19 టోర్నమెంట్ 2025లో థాయిలాండ్ అండ్ మలేషియాలో అయితే జరగబోతుందండి. నెక్స్ట్ 2027 సంబంధించి బంగ్లాదేశ్ అండ్ నేపాల్లో అయితే జరగబోతుంది అనమాట. నెక్స్ట్ వన్, చోటానాగ్పూర్ పీఠభూమి ప్లాట్యూ లొకేటెడ్ విచ్ స్టేట్ అంటే ఈ చోటానాగ్పూర్ ప్లాట్యూ అనేది ఏ స్టేట్లో లొకేటెడ్ అయిందంటే జార్ఖండ్ అని. ఎక్కువ స్పేస్ అనేది జార్ఖండ్ స్టేట్లో ఉందన్నమాట. ఇంకా దాని చుట్టుపక్కల ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ వెస్ట్ బెంగాల్లో కూడా కొద్దిగా కవర్ అయిందనమాట. ఎక్కువగా మేజర్ పార్ట్ వచ్చేసి చోటానాగ్పూర్ ప్లాట్యూ అనేది జార్ఖండ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, హూ ఓన్ నేషనల్ నృత్య శిరోమణి అవార్డు 2022 ఇన్ కూచిపూడి అండి. కూచిపూడిలో నేషనల్ నృత్య శిరోమణి అవార్డు 2022లో ఎవరికి వచ్చింది? అపర్ణ సతీశన్ అండి. ఎవరు? అపర్ణ సతీశన్. చూడండి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది చూడండి. అవార్డ్స్కు సంబంధించి సంగీత్ నాటక అకాడమీ లేదా సాహిత్య అకాడమీ సంబంధించి డాన్సెస్లో ఎవరు ఫేమస్, ఇక అనబోతే స్పోర్ట్స్కి సంబంధించి అడుగుతున్నారు. ఫెస్టివల్స్, హూ ఇస్ హూ. చూడండి స్పోర్ట్స్ మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో. ఇంకా ఏమైనా ఫేమస్ టెంపుల్స్ ఉంటే అవి అడుగుతున్నారు. ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్. ఇవన్నీ కూడా నేను ఇంపార్టెంట్ జీకే వీడియోస్ అనే ప్లేలిస్ట్లో చెప్పానండి, ఒకసారి అయితే చూడండి మీరు. ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, ఆర్టికల్స్, గేమ్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎన్ని పాయింట్స్ ఉంటుంది ఏంటి అనేది అడుగుతూ ఉంటారు. చూడండి ఏమైనా యాక్ట్స్, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ అలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. పాపులేషన్ సెన్సస్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్స్, ఫండమెంటల్ డ్యూటీసు, ప్రాథమిక హక్కుల గురించి కానీ ఆర్టికల్స్ చూసుకోండి ఒకసారి. వీటి గురించి కూడా పంచవర్ష ప్రణాళికలు అండి. పంచవర్ష ప్రణాళికల మీద క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు. వీలైతే దాని మీద కూడా వీడియో చేస్తానండి ఒకటి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.